వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈజీ అండ్ మంచి బెస్ట్ రెసిపీ అండి స్నాక్. సో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది ఎగ్ బర్డ్స్ నెస్ట్ అండి. చూస్తున్నారా ఎలా ఉందో? బర్డ్స్ నెస్ట్ గూడు ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. సో మనం ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఇంట్లో. ఈ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ 4 చిన్నపాటి ఆలు అండ్ 5 ఎగ్స్ తీసుకున్నాను. ఇక్కడ ఆలు అండ్ ఎగ్స్ని బాయిల్ చేసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలి. ఆలుని ఎగ్స్ అలా పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో 2 పావులు నూనె పోసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని ఉల్లి ముక్కలు వేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు అండ్ ధనియాల పౌడర్ వేసుకోవాలండి. వేసుకొని మొత్తం ఇలా కొంచెం వేగనిచ్చుకోవాలి. మరీ మాడిపోయేలా కాకుండా, ముదురుగా కాకుండా కొంచెం చాలండి. ఇక్కడ కొత్తిమీర చల్లుకుంటున్నాను. సో ఈ విధంగా వేగిన తర్వాత ఇందాక మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఉడికించిన ఆలుని ఇలా వీటిలో వేసేసి మొత్తాన్ని కలిపేయాలండి. ఇలా మనకి పైన స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు 2 ఎగ్స్ని బీట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇందులో కొంచెం ఒక పించ్ సాల్ట్ వేసుకోండి, మీకు ఆప్షన్ అది. తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది మెయిన్ ప్రాసెస్ అండి. ఇప్పుడు మనం ఒక ఎగ్ని తీసుకొని ఇందాక మనం స్టఫింగ్ కోసం అని రెడీగా పెట్టుకున్నాం కదా, దీన్ని ఎగ్కి అంతా స్ప్రెడ్ అయ్యేలా చూసుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నానో. ఇలా చేసిన తర్వాత ఎగ్లో ఇప్పుడు ఎగ్ బీట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, దాంట్లో డిప్ చేసుకోవాలండి. అంతా కలిసేలా మనం డిప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ క్రిస్పీనెస్ కోసం మీరు బ్రెడ్ పౌడర్ అయినా వాడచ్చు, ఓట్స్ వాడచ్చు అండ్ లేస్ మిక్చర్ అయినా వాడచ్చు. నేనైతే సేమియా వాడుతున్నాను ఇక్కడ. చూస్తున్నారు కదా, ఇలా సేమియా. కోకోనట్ పౌడర్ కూడా వాడచ్చు, మీ ఇష్టం, ఆప్షన్ ఏదైనా వాడొచ్చండి. నేనైతే ఇక్కడ తీసుకున్నాను సేమియాని. సో ఇలా మనం బాల్స్ లెక్క చేసుకోవాలండి. మిగిలిన 4 ఎగ్స్కి కూడా ఇలానే మనం ప్రాసెస్ అనేది చేసి పెట్టుకోవాలండి. ఇలా చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మిగిలినవన్నీ కూడా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇది చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. బెస్ట్ రెసిపీ అండి. చాలా ప్రోటీన్స్, న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. మన ఎగ్ వల్ల కార్బోహైడ్రేట్స్ కూడా ఉండవు కాబట్టి పిల్లలకి మంచిదండి. ఎగ్ తినని పిల్లలు కూడా ఎగ్ ఇలా మనం స్నాక్స్ చేసి పెడితే ఇష్టంగా తింటారు. అండ్ నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని కడాయిలో మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలండి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకటి తర్వాత ఒకటి వేయించుకోవాలండి. 2 సైడ్స్ అంటే రౌండ్గా వేయించుకోవాలండి. ఇవి ఏంటంటే ఒకవైపు ఉంటేనే ఒకవైపే కాల్చటం అయిపోతుంది. మాడకుండా స్లోగా అన్ని వైపులా కాల్చాలండి, లేకపోతే మాడిపోతాయి. చూసుకుంటూ అక్కడే ఉండి చూసుకుంటూ జాగ్రత్తగా చేయాలి. ఇది 2 సైడ్స్ కాల్చుకోవాలండి. మొత్తం రౌండ్గా అన్ని వైపులా కాలే విధంగా మంచిగా కాల్చుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. చూస్తున్నారు కదా ఎలా కాలుస్తున్నానో. అంతా రౌండ్ అంతా మనకి స్ప్రెడ్ అవుతూ ఉండాలండి, లేకపోతే మనకి ఆ స్మెల్ అనేది పోదు. అలానే మనం అట్లనే ఉంచితే ఒకవైపు కాల్చి ఒకవైపు కాల్చకుండా ఉంటే మనం కాల్చే విధానంలోనే ఆ క్రిస్పీనెస్ అనేది వస్తుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇగో చూసారు కదా, కలర్ చేంజ్ అవుతూ ఉంది మనకి. ఇది తక్కువ ఆయిల్ వేసుకొని కాల్చుకోండి, మరీ ఎక్కువ ఆయిల్ అయితే యూజ్ చేయొద్దు. ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తే ఆయిల్ వేస్ట్ అవుతుంది. సో మీకు 150-200 గ్రామ్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఈ విధంగా అన్ని వైపులా కాల్చుకున్న తర్వాత ఇలా టిష్యూ పేపర్లు తీసుకొని ప్లేట్లో ఈ విధంగా
పెట్టుకోండి. ఏమన్నా రిమైనింగ్ ఆయిల్ ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది అదనేది. టిష్యూ పేపర్ అనేది రిమైనింగ్ ఆయిల్ ఉన్న అబ్జర్వ్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం ఇది కట్ చేయడంలోనే మెయిన్ ఉంటుందండి. ఇలా 2 పీసెస్గా కట్ చేయాలండి అన్నీ కూడా. చూసారు కదా ఎంత బాగుందో. దీన్నే ఎగ్ బర్డ్స్ నెస్ట్ అంటారు ఈ రెసిపీ పేరు. చాలా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ట్రై చేసిన వాళ్ళు కమెంట్ చేసి చెప్పండి నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎంతో రుచికరమైన బర్డ్స్ నెస్ట్ రెడీ.